అందరికీ నమస్కారం అండి. 'దువ్వాడ శ్రీనివాస్, దివ్యాల మాదిరి' ఈ స్టోరీ తెలుసు కదండీ! ఇదేం సినిమా స్టోరీ కాదండి. రియల్ స్టోరీ. లవ్ స్టోరీ. పబ్లిక్ రొమాన్స్ స్టోరీ. ఏంటో ఈ లవ్ స్టోరీ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. పబ్లిక్‌గా ఓ ఛానల్‌లో మీరు సూపర్ హాసమ్, ఎక్స్ట్రార్డినరీ ఈ విధమైన లవర్స్ నేను ఎక్కడ చూడలేదు. ముద్దులు పెట్టుకోవడం ఏంటి? హగ్గులు ఇచ్చుకోవడం ఏంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా! చూసి వాళ్ళకి పిచ్చెక్కిపోతుందండి. మీడియాలో ఇంత దరిద్రం ఏంటి? మన దరిద్రం కాకపోతే ఈ దరిద్రాన్ని మనం చూడటం ఏంటి? ఆ టీవీ ఛానల్ కూడా ఎంకరేజ్ చేస్తుందండి. ఏమాత్రం ఈళ్ళకి సిగ్గు లేదనుకుంటే ఇదేమి రోత? ఇదేమి దారుణం? ఆ టీవీలో ఏమవుతుందని చెప్పి చూసేలాడికి ఇలా హగ్గులు, ఇలా ముద్దులు. సరే, వాళ్ళ వయసేంటి? అతనికి ఒక ఇద్దరు ఆడపిల్లలు, భార్య ఉంది. ఒక అమ్మాయికి పెళ్ళయింది. ఇదంతా పక్కన పడేస్తే అతను ఒక రాజకీయ పార్టీకి ఎమ్మెల్సీ. అంటే ఒక ప్రజాప్రతినిధి. ఈళ్ళ ప్రేమలేంటో, ఈ ప్రేమలో మేము చూడటం ఏంటో, ఈళ్ళు పబ్లిక్‌గా రొమాన్స్ ముద్దులేంటో, హగ్గులేంటో. ఈయన ఒక పార్టీలో ప్రజానాయకుడు. పార్టీ ఎమ్మెల్సీ. సరే, రాజకీయం గురించి ఏమన్నా చెప్తున్నారా? రాజకీయం గురించి చెప్పటానికి ఏమన్నా మీడియా ముందుకొచ్చారా? లేకపోతే ఈళ్ళ మంచి పనులు చేసే ముందు ఆ మంచి పనుల గురించి చెప్పటానికి ఏమైనా వచ్చారా? ఈళ్ళిద్దరిని ఎంకరేజ్ చేయడానికి మీడియా వాళ్ళు పిలవటం. ఈళ్ళు హగ్గులిచ్చుకోవటం, ముద్దులు పెట్టుకోవడం. ఈ దరిద్రం మనం చూడటం. ఈళ్ళేమన్నా మంచి పనులు చేస్తా ఉంటే, ఆ మంచి పనుల గురించి చెప్పడానికి వచ్చినా బాగుండు. లేదా పార్టీ ఏమన్నా మంచి చేస్తా ఉంటే, సరే చేసే కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాలు చేస్తా ఉంటే, వాటి గురించి చెప్పడానికి వచ్చినా బాగున్ను. అదేం లేదు. ఈళ్ళ వ్యక్తిగత విషయాలు బట్టబయలు చేసుకోవటం. ఎవరో చేయటం కాదు. ఈళ్ళు చేసుకోవడమే. ఏంటి ఈ దరిద్రం మనకి? దీనివల్ల ఈళ్ళిద్దరికీ ఏమైనా ఉపయోగం ఉందో లేదో నాకైతే తెలియదు గానీ, వైసీపీ పార్టీకి మాత్రం చాలా డ్యామేజ్ అయితే ఉంది. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఇంకో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఒక ఎమ్మెల్సీ. మీ వైఫ్‌కి మీకు ఇడాకులైనయో లేదో తెలియదు. మీరు జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒక రాజకీయ నాయకుడి లక్షణాలు ఇలాగే ఉంటాయా? అసలు జగన్ గారు ఎందుకు ఊరుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లే. సరే, మీ వ్యక్తిగత విషయాలనేది ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజా ప్రతినిధిగా, ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, మీరు జనాల్లో ఉన్నప్పుడు, ప్రజలకు సేవ చేసే మనిషి కాబట్టి ఇప్పుడు మాట్లాడాల్సొస్తుంది. వేరే వ్యక్తిగా ఉన్నప్పుడు ఎవరికీ అవసరం లేదు మీ వ్యక్తిగత విషయాలు. కానీ మీ వ్యక్తిగత విషయాల్ని ఎవ్వరు చెప్పకుండానే మీరే బట్టబయలు చేసుకుంటున్నారు. ఒక పక్క ఈయన, ఈమె, ఇతని కూతుళ్ళు, అలాగే ఇతని భార్య. ఆ మధ్యలో అందరూ చూశారు ఎంత రచ్చరచ్చ అయిందో. ఇటు భార్య ఉండగానే, ఇటు ఇద్దరు పిల్లలుండగానే ఈమెతోని ముద్దులు, హగ్గులు. అసలు మీరు జనాలకు ఏం సంకేతం ఇస్తున్నారో అనేది నాకైతే అర్థం కావట్లే. దువ్వాడ శ్రీనివాసరావు గారు, మీరు ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్సీ. ముందల అది గుర్తుపెట్టుకోండి. మీకు ఓట్లేసి జనాలు గెలిపించారు. మీరు ఈ విధంగా పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవటానికి, పబ్లిక్‌గా హగ్గులిచ్చుకోవటానికి కాదు. 4 గోడల మధ్యలో నడిసేది ఇలా పబ్లిక్‌గా మీరు చూపెట్టడం అనేది ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు మీరు? ఇసంటి హగ్గులు, ఇసంటి ముద్దులు ఈ మధ్యలో సినిమాలో ఎవరైనా కనిపించినా గానీ సోషల్ మీడియాలో దుబ్బదులిపేస్తున్నారు. ఇదేమన్నా సినిమా అనుకుంటే అది కాదు. ఓహ్! సారీ, ఈళ్ళేదో సినిమా కూడా చేస్తున్నారన్నట్టు తెలిసింది. మరి ఈళ్ళు చేస్తున్నారో, ఈళ్ళ స్టోరీని ఇంకెవరన్నా తీస్తున్నారో నాకైతే తెలవదు గానీ, ఇంతకుముందైతే మాత్రం వార్తలొచ్చినాయి. ఇతనికి చూస్తేనో భార్య, పిల్లలున్నారు. ఆమెకు చూస్తేనో పిల్లలు, భర్త ఉన్నారు. సరే, ఇది వాళ్ళ పర్సనల్ విషయాలు. మనం అనేది జోక్యం చేసుకోకూడదు. కానీ మనం జోక్యం చేసుకోకూడదు అని మనం అనుకున్నా గానీ, పబ్లిక్‌గా ఈ ముద్దులు, ఈ హగ్గులేంటండి? సరే, ఇయన్నీ నేనెందుకు మాట్లాడుతున్నానంటే, ఒక ప్రజానాయకుడు కాబట్టే ఇలా చేయటం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతోనే నేను మాట్లాడాల్సొస్తుంది. సరే, ఇదంతా పక్కన పెడితే, ఈ విధంగా ఏ రాజకీయ నాయకుడు చేసినా, ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు చేసినా, ఇది వాళ్ళ పార్టీకే చెడపేరుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఇలా సైలెంట్‌గా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లే. ఈ మధ్య జనసేన పార్టీలో కూడా ఇసంటి విషయం వస్తే కిరణ్ రాయల్, ఇసంటి విషయం వస్తే వెంటనే పార్టీ ఏం చేసింది? కిరణ్ రాయల్ నీ విషయం అనేది పూర్తిగా తేల్చుకొని వచ్చినప్పుడే కిరణ్ రాయల్‌కి
ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చింది? కిరణ్ రాయల్, నీ మీద వచ్చిన మచ్చ నువ్వు పూర్తిగా స్వచ్ఛంగా నీ మీద ఏ తప్పు లేదు అని తేల్చుకొని వచ్చినప్పుడే మళ్ళీ పార్టీలోకి రా అని అతను పక్కన పెట్టేసింది. కిరణ్ రాయల్ ఇంకా పూర్తిగా తప్పు చేసిండని తేలలేదు. తేలక ముందే అతని మీద అయితే ఎప్పుడైతే అలిగేషన్ వచ్చినాయో వెంటనే ఏం చేసింది పార్టీ? అతను పక్కన పెట్టేసింది. ఎప్పుడైతే నీ మీద అలిగేషన్ వచ్చినాయో ఇది కరెక్ట్ కాదు అని ప్రజల్లో నిరూపించుకున్నప్పుడే మళ్ళీ పార్టీలోకి తీసుకుంటానని చెప్పి పార్టీ నిర్ణయించింది. మరి వైసీపీ పార్టీలో చూసినట్లయితే దువ్వాడ శ్రీనివాస్, దివ్యాల మాదిరి ఎప్పటి నుంచి నడుతుందండి. అంతేకాకుండా వీళ్ళు పబ్లిక్గా ఇంతవరకు పార్టీ నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా జనసేన పార్టీలో జానీ మాస్టర్ విస్సు, ఆ మధ్యలో జానీ మాస్టర్ విస్సు అనేది ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలుసు. పార్టీ ఏం చేసింది? జానీ మాస్టర్, నీకేమైనా విషయం అనేది ఉన్నట్లయితే ఈ విషయం అనేది మొత్తం కూడా సార్ట్అవుట్ చేసుకొని అప్పుడు పార్టీలోకి రా అని చెప్పి ఆయన పక్కకు పెట్టేసింది. అవునా కాదా? అదేవిధంగా టీడీపీ పార్టీలోకి ఒక నాయకుడికి ఒక వీడియో బయటకు వచ్చింది. వెంటనే ఆ పార్టీ ఏం చేసింది? ఆ నాయకుడిని తీసి పక్కన పెట్టేసింది. అలా ఉండాలి కదా. మీరు రొమాన్స్ ఏం చేసుకోవాలంటే 4 గోడల మధ్యలో చేసుకోవచ్చు, తప్పేం లేదు. మీరు అలాగే ముద్దులేం పెట్టుకోవాలంటే 4 గోడల మధ్యలో చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ పబ్లిక్లో కాదు కదా. మనమన్న ఫారెన్ కంట్రీయా? అదేం కాదు కదా. జనాల మధ్యలో చేసుకోవడం తప్పు కదా. ఈ హగ్గులు, ఈ ముద్దులు తప్పే కదా. అదేనా ఫారెన్ ఇంకేమైనా అయినట్లయితే అది వేరే విషయం. మనం ఏమన్నా ఫారెన్లో ఉన్నాం, ఇంకో దేశంలో ఉన్నామంటే ఏదైనా అనుకోవచ్చు. మన సమాజంలో ఒక అబ్బాయి అమ్మాయి వెళ్తా ఉంటే నానా రకాలుగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ అలా నడవదు కదా. మనం ఏమన్నా ఉండేది ఫారెనా, లేకపోతే ఇంకేమైనా దేశంలో ఉంటున్నావా? ఈ సమాజంలో ఉన్నప్పుడు, ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడు ఇవన్నీ నడవవు కదా. అది ఒక రాజకీయ పార్టీలో ఉన్న ఒక నాయకుడిగా నీకు చెప్పాలా? మీ పర్సనల్ విషయాలు ఎవరన్నా చెప్పితే, ఎవరన్నా మాట్లాడుకున్నట్లయితే తప్పనుకోవచ్చు. కానీ మీ పర్సనల్ విషయాలు మీరు బయట పెట్టుకున్నప్పుడు, అది ప్రజలకు చూపిస్తున్నప్పుడు ప్రజలు మాట్లాడకుండా ఎలా ఉండరు? ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయబాకండి. ఇది పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది వైసీపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, ఏ పార్టీకైనా సరే ఇటువంటి వాళ్ళను పక్కగా పెట్టడం మంచిది. ఎలక్షన్ల టైంలో జనసేన పార్టీలో జానీ మాస్టర్ ఏ విధంగా తిరిగిండండి? కాలు గుడ్డగట్టుకుని తిరిగిండు. కానీ అతని మీద ఒక విషయం అనేది వచ్చినప్పుడు అది ఇంకా నిజమో కాదో అనేది తెలియదు. అది కోర్టులో నడుస్తుంది. అయినా కానీ పార్టీ వెంటనే ఏం చేసింది? అతను తీసి, బాబు నువ్వు పక్కకెళ్ళు, ఇదంతా నువ్వు తేల్చుకొని నీ మీద ఏ ఇష్యూ లేదు అని అనుకున్నప్పుడే నువ్వు పార్టీలోకి రా అని చెప్పి పక్కకి నెట్టేసింది. అలాగే ఈ మధ్యలో కిరణ్ రాయల్ కూడా అంతే. కిరణ్ రాయల్ మీద కూడా ఒక ఇష్యూ అనేది, ఒక ఎలిగేషన్ అనేది వచ్చినప్పుడు పార్టీ ఏం చేసింది? అదనేది ఇంకా నిజమో కాదో నిర్ధారణ కాలేదు. కానీ వెంటనే పార్టీ నిర్ణయం ఏం తీసుకుంది? ఇటువంటి ఇష్యూ అనేది పార్టీలో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు పరిస్థితి అయినా కానీ ఇంతే అని ఒక మెసేజ్ ఇచ్చింది. కిరణ్ రాయల్ కూడా పక్కన పెట్టేసింది. అతని మీద ఎటువంటి ఎలిగేషన్ లేదు, ఎటువంటి మచ్చ లేదు, అతని దగ్గర తప్పు లేదు అనుకున్నప్పుడే మళ్ళీ పార్టీ అనేది అతన్ని చెంతకు చేర్చుకుంటుంది. ఇక్కడ వైసీపీ పార్టీలో కూడా దువ్వాడ శ్రీనివాస్, అలాగే దివ్యాల మాధురి, వీళ్ళ ఇష్యూ కూడా తేలేంత వరకు పార్టీ అనేది వీళ్ళని పక్కకు పెట్టడం మంచిది. దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నా పైనుంచి దిగి వచ్చినోడేం కాదు. దువ్వాడ శ్రీనివాస్, దివ్యాల మాధురి ఈ ఇష్యూ కూడా ఇంత పబ్లిక్గా వాళ్ళ హగ్గులు, వాళ్ళ ముద్దులు, ఈ దరిద్రం మనం చూస్తున్నాం కాబట్టి, ఇది చాన్నాళ్ళ బట్టి నడుస్తుంది కాబట్టి, ఇతని మీద కూడా చర్య అనేది తీసుకోకపోతే పార్టీకి చాలా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజల్లో కూడా వేరే సంకేతాలు వెళ్ళక ముందే, పార్టీకి డ్యామేజ్ కాకముందే చర్యలు తీసుకోవటం మంచిది.